సో ఇంతకుముందు మయన్మార్లో 7.7 అండ్ 6.4 రెండు ఎర్త్క్వేక్ రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మయన్మార్లో 5.5 ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో ఎర్త్క్వేక్ రావడం వలన ఏ సిటీలో డ్యామేజ్ కావడం జరిగింది, ఏ సిటీలో ఈ ఎర్త్క్వేక్ రావడం జరిగింది, ఎంతగానో డ్యామేజ్ అయింది అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై 907 యూట్యూబ్ ఛానల్. అయితే ఇంతకుముందు మయన్మార్లో మార్చి 28న 7.7 అండ్ 6.4 సగం సిటీలో ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ అనేది బ్యాంకాక్, థాయిలాండ్ వరకు రీచ్ కావడం జరిగింది. అందుకే అంతమంది చనిపోవడం జరిగింది. సో బిల్డింగ్స్ అండ్ ఇండ్లన్నీ కూలిపోవడం జరిగింది. సో దానివల్ల చాలా ప్రాణ నష్టం ఏర్పడింది. సో భారీ భూకంపం అది. ఈ మయన్మార్లో చాలా భూకంపాలు వచ్చినాయి, కానీ ఇంత భారీ నష్టం ఎప్పుడు ఏర్పడలేదు. ఆ భారీ నష్టం ఎంతైనా జరిగిందంటే మార్చి 28 నుంచి ఏప్రిల్ 11 వరకు టోటల్గా 3,649 మంది చనిపోవడం జరిగింది అండ్ 5,000 మందికి పైగా గాయాలు కావడం జరిగింది. సో ప్రజెంట్ ఏప్రిల్ 13 సండే మార్నింగ్ మళ్ళీ మయన్మార్లో 5.5 ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో అది ఎక్కడ వచ్చిందంటే మయన్మార్లో ఒక చిన్న సిటీ అయిన మేక్టిలాలో రావడం జరిగింది. సో ఇది మాండలి సిటీకి సౌత్ సైడ్ ఉన్న వున్విన్ అనే సిటీకి రావడం జరిగింది అండ్ ఈ మేక్టిలా సిటీకి ఎఫెక్ట్ కావడం జరిగింది. ఈ రెండు సిటీలకి భారీగా ఎఫెక్ట్ కావడం జరిగింది. అయితే మాండలి సిటీకి సౌత్ సైడ్ 97 కిలోమీటర్స్ దూరంలో వున్విన్ అనే సిటీ ఉంది. ఇక్కడ 20 కిలోమీటర్ల లోతులో ఈ ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో దాని యొక్క ప్రకంపనలు అనేటి ఈ వున్విన్ సిటీకి అండ్ మేక్టిలా సిటీకి ఎఫెక్ట్ కావడం జరిగింది. సో అందుకే బిల్డింగ్స్ కూలిపోవడం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఇప్పటికి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాణ నష్టం అనేది ఏం కాలేదు. సో బిల్డింగ్స్ అన్ని కూలిపోవడం జరిగింది, అంతేగాని ఏం జరగలేదు. అండ్ ఇంతకుముందు వచ్చిన 7.7 అండ్ 6.4 ఎర్త్క్వేక్ వలన చాలా ప్రాణ నష్టం అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ అని చాలా జరిగింది. సో ఇప్పటికీ రికవర్ అవుతున్న మయన్మార్కి మళ్ళీ 5.5 ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో దానికి మయన్మార్ ఒక కంట్రీలో సిటీస్ అనేవి చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఇంత పెద్ద భారీ నష్టం ఏర్పడిన సిటీలు అనేవి కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. దానికి మన ఇండియా అండ్ కొన్ని దేశాలు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఫుడ్ సప్లై అండ్ హెల్త్ కిట్స్ అండ్ డాక్టర్స్ అండ్ మిలిటరీ వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది, హెల్ప్ చేయడం జరుగుతుంది. మయన్మార్కి ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఫస్ట్ 7.7 దాని తర్వాత 6.4 వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాతనే మళ్ళీ ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఆ సిటీలలో చూపించడం జరుగుతుంది అండ్ అది కూడా 5.5 ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో ఇది ఎందుకు వచ్చిందంటే టెక్టానిక్ ప్లేట్స్ అనేటివి మూవింగ్ కావడం వలన ఈ ఎర్త్క్వేక్ రావడం జరిగింది. అయితే ఇవి వున్విన్ సిటీ అండ్ మేక్టిలా చిన్న సిటీ అనేటి ఏంటంటే టెక్టానిక్ ప్లేట్స్కి మధ్యలో ఉన్నాయి, అందుకే ఈ ఇంతగానం ఎఫెక్ట్ కావడం జరిగింది. సగాన్ సిటీ అండ్ నైపిడో సిటీలు కూడా సేమ్ టెక్టానిక్ ప్లేట్స్కి మధ్యలో ఉండడం వలన వాటికి అంతగానం భారీ ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది బ్యాంకాక్, థాయిలాండ్ వరకు రీచ్ కావడం జరిగింది. ప్రజెంట్ 5.5 ఎర్త్క్వేక్ వచ్చింది మేక్టిలా అండ్ వున్విన్ సిటీలో. సో దీనికి కూడా ఎఫెక్ట్ కావడం జరిగింది. సో కొన్ని బిల్డింగ్స్ కూడా కూలిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ 5.5 ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు, ఎవరికి ఏం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ షాక్లో ఉన్న ఈ మయన్మార్ ప్రజలకి మళ్ళీ ఈ ఎఫెక్ట్ అనేది రావడం వలన కొద్దిగా అలర్ట్గా ఉండడం జరిగింది. ఇంతకుముందు అంటే సడన్గా రావడం వలన చాలా పెద్ద షాక్ ఏర్పడింది, చాలా బిల్డింగ్స్ కూలిపోయినాయి. సో ప్రజెంట్ అయితే ఎవరికైతే ఏం కాలేదు. సో ఫస్ట్ వచ్చిన ఎర్త్క్వేకే చాలా ప్రాణ నష్టం, ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది. సెకండ్ వచ్చిన ఎర్త్క్వేక్ కూడా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, అంతే, బిల్డింగ్స్ కూడా కూలిపోవడం జరిగింది. సో వీళ్ళు జల్దీ కోలుకోవాలని కోరుకుంటున్నా. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.